హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. సో ఇది వచ్చేసి థర్డ్ వీడియో అనమాట. సో మనం చిలుపూరు గుట్టలో ఉన్నాం. సో ఆల్మోస్ట్ 3 months అవుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. ఇది వచ్చేసి మనకి ఎడ్ల సంత అనమాట. గేదెలు అయిపోయినాయి, గొర్రెలు అయిపోయినాయి. ఇది వచ్చేసి ఎడ్ల సంత. ఇదే మనకి లాస్ట్ సంత అనమాట ఈ సండేలో. సో మనకి చిలుపూరు గుట్టల ఎండాకాలం వచ్చేసి ఎడ్లు వస్తాయి అనమాట. ఎడ్లు ఇంకా ఆవులు వస్తాయి. అదే వర్షాకాలం అయితే మాత్రం గేదెలు వస్తాయి. సో అన్నిటి దగ్గర ఇదే నడుస్తుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే వర్షాకాలం గేదెలు అనేది చాలా మంచిగా వస్తాయి. ఎండాకాలంలో కూడా వస్తాయి, కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది, మనం కొనలేమంటారు. అది నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ విషయం చూసుకుంటే మాత్రం మనకి ఎండాకాలంలో ఎడ్లు అనేది చిలుపురుగుట్టలో చాలా మంచిగా వస్తాయి. అండ్ ఆవులు కూడా వస్తాయి. ఎక్కువ పనికి పోయేటి వస్తాయి అనమాట. నేను చిలుపురుగుట్టలో ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఆవులు కూడా పనికి వెళ్తాయి. అంటే మనకి ఎవరైతే సంతకి ఈ ఆవులను అమ్మనికి తీసుకొస్తారో, అంటే ఎడ్లని ఇంకా ఆవులను తీసుకొస్తారో, కొన్ని ఆవులు నేను చూస్తాను అనమాట. ఒక 5 అయినా ఉంటాయి. ఇప్పుడు ఈ సంతలో ఎటు కాదని ఒక 3 నుంచి 4 వరకైనా పనికి పోయేటి, పాలు ఇచ్చేటి 2 రకాల ఎడ్లు ఆవులు ఉంటాయి అన్నమాట. సో రెండింటికి యూజ్ అవుతాయి. సో అట్లాంటి ఇక్కడ చూడొచ్చు, బేరం కూడా స్టార్ట్ అయింది. మీకు ఈ వీడియోలో చూపిస్తే చూడండి. ఇప్పుడు పేరు చెప్పు 38 లేదన్న, మళ్ళా ఆఖరికి 37 అన్న, 37 పైసలు తక్కువ అన్నీ అన్నావు. ఒక్కటే మాట నేను మీరు మళ్ళీ నేను ఆయన అడగలిగేది, నీకు చెప్పేది కాదు. 2 కాడికి పో, ఇద్దరు ఇయ్యనంటావు పైసలు. 46 చెప్పిన అద్దాని అనక ఇప్పుడు పేరు చెప్పు 38 లేదన్న, మళ్ళా ఆఖరికి 37 అన్న, 37 పైసలు తక్కువ అన్నీ అన్నావు. ఒక్కటే మాట నేను మీరు మళ్ళీ ఇదెంత సో చూసారు కదా, బేరం అయితే చాలా లైక్ మంచిగా రఫ్ అండ్ టఫ్ మంచిగా జరిగిందనమాట. సో అట్లా మార్కెట్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ మాట అనేది తప్పకుండా ఉండాలి. మాట లేకపోతే ఫెయిల్, మనం తప్పకుండా మోసపోతాం. చూసుకోవచ్చు, ఇది ఒక మంచి, అంటే ఉన్న దాంట్లో ఇప్పుడు సంతలో ఇది ఒక్కటే యూనిక్ కలర్ అనమాట. మంచి బ్రౌన్ అండ్ కాఫీ కలర్ ప్యాచెస్ తోటి వచ్చింది. ఇది ఒకటే ఎద్దు ఉంది, మిగిలిన అన్ని వైట్ కలరే వచ్చినాయి అనమాట. సో చూసుకోవచ్చు, మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉంది. మీకు సంతకు వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్గా ఈ పనికి పోయేటి మాత్రం వాళ్ళు చెక్ చేసుకుంటారు, తప్పకుండా చెక్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎడ్లని పనికి వాడతారు కాబట్టి. సో అవి నడిచే విధానం ముందుగానే చెక్ చేసుకుంటారు. కాలు అడుగు కరెక్ట్ వేస్తుందా లేదా, కరెక్ట్ దారిలో, అంటే మనం హ్యాండిల్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్ కరెక్ట్ వెళ్తుందా లేదా అని చెక్ చేసుకొని ఎడ్లని అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అదే గేదెల విషయంలో అయితే పాలు, వాటి పర్సనాలిటీ అవన్నీ చెక్ చేసుకుంటారు, అది వేరే విషయం. సో ఎడ్ల విషయానికి వస్తే మాత్రం అవి నడిచే విధానం, దాని హిప్ ఉంటుంది కదా, అదే ఎక్కడైతే మనం దాన్ని పొలం దున్నేటప్పుడు అది ఏదైతే పెడతారో దాన్ని ఏమంటారంటే నాగలి అయితే ఏదైతే పెడతారో ఆ నాగలి చూస్తారనమాట. ఆ మెడ మీద పెడతారు కదా, ఆ మెడ ఎంత మందంగా ఉంటే అంత లైక్ దొడ్డుగా ఉండాలన్నమాట. నాకు తెలిసిన నేను ఛాన్స్లు అబ్జర్వ్ చేసిన అదనమాట. ఎంత దొడ్డుగా ఉంటే అంత లైక్ పనికి పోయిందా లేదని అక్కడనే వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట. దాన్ని చూసి వాళ్ళు చెక్ చేసుకుంటారు, అది పనికి పోయిందా లేదంటే ఫస్ట్ టైమా అనేది వీళ్ళు ఇక్కడ దీన్ని బట్టి చెక్ చేసుకుని వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనమాట. సో ఇది చూసుకోవచ్చు, ఇప్పుడు మనం చూసినాం కదా, తాత అయితే బేరం ఆడి దీని అయితే కొనుక్కోవడం జరిగింది. సో ఇదైతే సేల్ అయిపోయింది. సో ఈ వారం లైక్ ఈ సండే నేను ఛానల్తో వచ్చినా కాబట్టి, కానీ సంత మాత్రం చాలా మంచిగా ఉందన్నమాట. లైక్ వెదర్ కూడా చూడొచ్చు, మనకి ఎడ్లు కానీ వెదర్ కానీ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు కానీ మీకు మొత్తం ఇక్కడ చూపిస్తున్నా చూడండి. చాలా కూల్గా ఉంది, చాలా ప్లెజెంట్, మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ సండేలో మళ్ళీ మీకు మొత్తం వీడియోస్ అన్ని కవర్ చేసి చూపిస్తాను. సో అప్పటి వరకు తప్పకుండా ఎట్లనే సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.